ఉన్నాయంటూ కూడా యుద్ధానికి దిగి కవ్వింపు చర్యకు దిగి మొత్తానికి పాకిస్తాన్ కకావికలమైంది, కాళ్ల బేరానికి వచ్చినట్లయింది. 3 గంటల 35 నిమిషాలకి ఈరోజు మధ్యాహ్నం కూడా భారత్కు సంబంధించిన డీజీఎంఓలు ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరిగాయి. ఇక సాయంత్రం 5 గంటల నుంచి చూసుకుంటే కనుక అటు భూతలం గగనతలానికి సంబంధించినటువంటి యుద్ధం చర్యలు ఆగిపోయాయి. అంతకుముందు సముద్ర ఉపరితలం మీద యుద్ధానికి సంబంధించినటువంటి చర్యలు కూడా ఆగిపోయాయి. ఏదైనా కూడా మొత్తం మీద యుద్ధానికి ఒక ఫుల్ స్టాప్ పడింది. పాకిస్తాన్కి తను చేసిన తప్పేంటో తెలిసి వచ్చినట్లయింది. సో ఇక గతంలో చూసుకుంటే కనుక 1971లో కూడా కొన్ని దేశాలు కూడా ఇటు పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్న రష్యా మాత్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ కూడా తన భారత్ మీద అటాక్ చేస్తే కనుక నా మీద అటాక్ చేసినట్టు అని చెప్పుకుని నిలబడి అప్పుడు యుద్ధంలో కూడా మనం విజయం సాధించాం. అది ఎవరు కూడా మర్చిపోలేం. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్సే ఉన్నా కూడా పాకిస్తాన్కి ఇక్కడ అన్ని దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయేమో అనుకుంది. కానీ భారత్ వైపు ఉండడంతో ఏవో చిన్న దేశాలు చైనా, టర్కీ లాంటివి ఇటు సపోర్ట్గా ఉన్నా కూడా మనం గెలవలేమని తెలుసుకుందో మరి ఏం జరిగిందో కానీ మొత్తం మీద ఇటు కాల్పుల విరమణకైతే పూనుకున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలన్నీ కూడా సఫలమయ్యాయి. మొదటగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడడం, దీనిపై తర్వాత పాకిస్తాన్ కూడా డీజీఎంఓకి కాల్ చేయడం, చర్చలు జరగడం ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత అధికారులు కూడా ఖురేషీగా, అదేవిధంగా రఘు నాయర్ గారు, అదేవిధంగా వ్యోమికా సింగ్ వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు మనం ఒకసారి చూద్దాం. పాక్ కొన్ని ఏవైతే అసత్య ప్రచారాలు చేస్తూ వచ్చింది వాటిలో ముఖ్యంగా చూసుకుంటే కనుక S-400ని ధ్వంసం చేసినట్లు మాట్లాడింది. అదేవిధంగా పాక్ చెప్పినట్లు భారత్లో ఎలాంటి నష్టం జరగలేదంటూ కూడా మాట్లాడారు. ఇక భారత్లో మత సామరస్యం దెబ్బతీసేలా పాక్ విఫల యత్నాలు చేసింది, కానీ ఓటమి చవి చూసింది. అవేవి కూడా వర్కౌట్ కాలేదు. ఇకపై పాక్ మెయిన్గా మనం ఇది మాట్లాడుకోవాలి. ఇకపై పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏవైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే, ప్రాణ నష్టానికి పూనుకుంటే కనుక అది యుద్ధ చర్యగా భావించాలంటూ కూడా అటు కేంద్రం సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టే మనం చూడాలి. ఏది ఏమైనా కూడా మరొకసారి మే 12 అంటే ఎల్లుండి కూడా ఇరు దేశాల డీజీఎంఓలు మరొకసారి చర్చలు జరపనున్నారు యుద్ధ విరమణ, ఈ కాల్పుల విరమణకు సంబంధించి. రైట్, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. ఇవాళ మనకి డిబేట్లో జాయిన్ అవుతున్నారు వెంకట అప్పారావు గారు. వారు 1971 ఇండో పాక్ వార్లో విన్నర్గా ఉన్నారు, ఎక్స్ ఆర్మీ పర్సన్. కొద్దిసేపట్లో వారు జాయిన్ అవుతారు. అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, వారు జాయిన్ అయ్యారు మనకి. నమస్కారం సార్. అదేవిధంగా మరికొద్దిసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అవుతారు, వారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ముందుగా చర్చలోకి వెళ్లే ముందు మా అసోసియేట్ ఎడిటర్ రాజు గారు మనకి అందుబాటులోకి వచ్చారు. ఈ డీజీఎంఓల మధ్య జరిగినటువంటి చర్చలు, అదేవిధంగా ఈ కాల్పుల విరమణకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. రాజు, గుడ్ ఈవినింగ్. ఏం చెప్తారు? చర్చలు రాత్రంతా కూడా చర్చలు జరిపామంటూ కూడా ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరిగాయి. 3 గంటల 35 నిమిషాల తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి కూడా గగనతలం భూతలం మీద యుద్ధ చర్యలు అనేవి ఆగిపోయినాయి. ఏం చెప్తారు దీనిపై? రైట్ చందు, మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికి కూడా ముందుగా గుడ్ ఈవినింగ్. సో ఓవరాల్గా మనం చూస్తే గత కొద్దిసేపటి క్రితం భారత్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ అలాగే విదేశాంగ శాఖ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ఒక కీలక ప్రకటన చేసింది. ఏంటంటే ఆ కీలక ప్రకటన భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సో కాల్పులను విరమిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నాం. ఇది మీరు చెప్పినట్టు ఏదైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, అంటే 2 దేశాలకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించి చర్చలు జరిగాయని చెప్పేసి ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల ప్రాంతంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి డీజీఎంఓ భారత్ డీజీఎంఓ తోటి మాట్లాడి కాల్పుల విరమణకు అంగీకరించాలని చెప్పేసి కోరడంతో, సో వాళ్ళు అడగడంతో కాల్పుల విరమణకు కూడా ఒప్పుకున్నామని చెప్పేసి భారత్ ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూసాం, అంటే పెహల్గాం దాడి జరిగిన నాటి నుంచి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు జరిగినటువంటి పరిణామ క్రమాన్ని కానీ చూస్తే భారత్ ఏ విధంగా పాకిస్తాన్ని దెబ్బకొడుతూ వస్తుంది.
ఎందుకంటే ఈరోజు యుద్ధం అనేది ఏదో భారత్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైనికులు వెళ్ళి సైనిక చర్యతోనో, లేకపోతే అక్కడ ఉన్న సివిలియన్స్ని చంపేసేయడంతోనో, లేకపోతే అక్కడ ఉన్న ఆవాసాలను ధ్వంసం చేయడం వలనో ఈరోజు పాకిస్తాన్ కాలబేరానికి రాలేదు, ఈ యుద్ధ విరమణకి అంగీకరించలేదు. వాస్తవంగా భారత్కి సంబంధించినటువంటి యుద్ధ నీతి ఒక పక్క, వ్యూహాలు ఒక పక్క, ఇవన్నీ కూడా కలగలిపి పాకిస్తాన్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి. సో మనకున్నటువంటి సమాచారం ఒక 14 వరకు కూడా నేను కొన్ని పాయింట్స్ని నేను రెడీ చేసుకున్నాను. ఏంటంటే సో వీటి వల్లే పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది అనేటటువంటి ఒక ఉద్దేశంతో. సో అంశాలు నేను ఒకసారి చెప్తాను మీకు. ఒకటేంటంటే పాకిస్తాన్ని భారత్ అష్టదిగ్బంధనం చేసింది. అంటే అనేక రకాలుగా, అంటే ఎక్కడ కూడా పాకిస్తాన్కి అవకాశం లేకుండా, ఎటువైపు నుంచి కూడా బయటికి వెళ్లకుండా, ఎటువైపు నుంచి కూడా భారత్ వైపు ఏలెత్తి చూపించకుండా భారీ ఎత్తున ఈ ఏదైతే అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. సో దాంతోపాటు సింధు నదీ జలాలు ఆపేయడం. సో సింధు నదీ జలాలను ఆపేయడంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపు 80% వరకు కూడా వ్యవసాయానికి సంక్షోభం ఏర్పడింది. ఎస్పెషల్లీ పంజాబ్ ప్రావిన్సెస్ కావచ్చు, సింధు ప్రావిన్సెస్లో ఈ సింధు నదీ జలాలని నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. దీంతో ఎప్పుడైతే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకునిందో భారత్, వెంటనే పాకిస్తాన్లో వ్యవసాయ సంక్షోభానికి తెరలేసినటువంటి పరిస్థితి. అక్కడ ఖరీఫ్ ఒకటి, అంటే ఖరీఫ్ ఇప్పుడు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ నడుస్తుంది, అందులో ఎర్లీ ఖరీఫ్ ఒకటి, అలాగే మళ్ళీ ఇంకొక ఖరీఫ్, అంటే 2 ఖరీఫ్లు ఉంటాయన్నమాట. సో ఎర్లీ ఖరీఫ్లో దాదాపుగా కూడా 90% వరకు నష్టం వాటిల్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సింధు జలాల వల్ల అని చెప్పేసి ఈ నిర్ణయంతో పాకిస్తాన్ కాస్త ఆందోళన చెందినటువంటి పరిస్థితి. దీంతో పాటు దౌత్యపరమైనటువంటి, వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోవడం కారణం ఏంటంటే భారత్ పాకిస్తాన్తో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఒప్పందాలు రద్దు చేసుకోవడంతో భారత్ తోటి ముడిపడి ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు, వాణిజ్యపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆగిపోవడం. అంతేకాకుండా భారత్కి సపోర్ట్ చేసేటటువంటి దేశాలు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయకపోవడం. సో ఈ కారణాల చేత ఆర్థిక సంక్షోభం అనేది ఆ దేశాన్ని వెంటాడినటువంటి పరిస్థితి. ఇక భారత్ ఆపరేషన్ సింధూర్ 1లో దాడి చేసింది. 9 ఉగ్ర మూకలకు సంబంధించి, ఉగ్ర నేతలకు సంబంధించినటువంటి ఉగ్ర స్థావరాల మీద 9 ఉగ్ర స్థావరాల మీద దాడులు చేసింది. దీంట్లో కీలకమైనటువంటి ఉగ్ర నేతలంతా కూడా హతమైనటువంటి పరిస్థితి. మనకున్నట్టు సమాచారం మేరకు 5 మంది ప్రముఖమైనటువంటి, కీలకమైనటువంటి ప్రపంచ దేశాల్లో ఉగ్ర హస్తాలు ఉన్నటువంటి 5 మంది ఉగ్ర నేతలు హతమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ 5 మంది హతం కావడంతో దాదాపుగా ఉగ్రవాదానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది. సో పాకిస్తాన్ దేన్ని నమ్ముకుంది? ఉగ్రవాదాన్ని నమ్ముకుంది. కాబట్టి సో ఉగ్రవాదానికి ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పటి నుంచి పాకిస్తాన్లో ఒకంత భయము, ఆందోళన మొదలైంది అనేది ఒక అంశం. దీంతో పాటు భారత్పై ఎదురు దాడిలో పాకిస్తాన్కి తీవ్రంగా నష్టం చేకూర్చడం. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఏ వెపన్ అయినా సరే, అంటే అది డ్రోన్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, లేకపోతే జెట్ ఫైటర్స్ కావచ్చు, ఏ వచ్చినా సరే భారత్ చాలా సమర్థవంతంగా, మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంత సమర్థవంతంగా పనిచేసి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రతి ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి, దాడికి సంబంధించిన వస్తువు ఏదైతే ఉంటుందో దాన్ని డెస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి. దీనివల్ల ఏమైంది? పాకిస్తాన్ దగ్గర ఆయుధ సంపత్తి చాలా తక్కువగా ఉంది, సైనిక సంపత్తి కూడా చాలా తక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే భారీ నష్టం వాటిల్లడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఎల్ఓసి దగ్గర, ఎస్పెషల్లీ ఎల్ఓసి దగ్గర కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్రంగా అక్కడ నష్టపోయింది. ఎందుకంటే ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి పూంచ్ సెక్టర్ కావచ్చు, రాజౌరి సెక్టర్ కావచ్చు, అంతేకాకుండా ఎల్ఓసి మార్గం ఏదైతే ఉందో, ఈ లైన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా భారీ ఎత్తున దాడులు చేసి మనకు సంబంధించినటువంటి దాదాపు 16, ఇవాళ ఒక 2 మొత్తం 18 మందిని పట్టణ పెట్టుకున్నట్టు అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి. కానీ అదే భారత్ చేసినటువంటి దాడిలో ఆ దేశానికి సంబంధించిన సైనికులకి నష్టం వాటిల్లింది. అంతేకాకుండా ఎక్కడి నుంచి అయితే వాళ్ళు మన మీద దాడులు చేస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ మోర్టార్లతోటి కావచ్చు, అంతేకాకుండా భారీ ఆర్టిలరీ వెపన్స్ తోటి దాడులు చేశారో ఆ పోస్టులు ఉంటాయో ఆ పోస్టులన్నింటినీ కూడా భారత్ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. సో ధ్వంసం చేయడంతో ఇవాళ ఉదయం మనం చూస్తే పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నటువంటి దృశ్యాలు కూడా కొన్ని బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఎల్ఓసి దగ్గర కూడా పాకిస్తాన్కి గట్టి దెబ్బ తగిలింది. దీంతో కూడా ఏం చేయాలో తెలియనటువంటి ఒక ఆందోళనలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ఆపరేషన్ సింధూర్ 2లో భారత్ దాడిని తట్టుకోలేకపోయింది. ఏం చేసింది? ఇవాళ భారత్ ఏం చేసిందంటే భారీ ఎత్తున డ్రోన్లని, మిసైల్స్ని పంపడంతో పాకిస్తాన్కి సంబంధించినటువంటి నాకు తెలిసి ఒక 6-7 వరకు కూడా ఏదైతే ఎయిర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి స్థావరాలు ఉన్నాయో వీటిని
ఎయిర్ బేసెస్ అంటాం. సో పాకిస్తాన్ సంబంధించిన ఆ ఎయిర్ బేసెస్లో అన్ని కూడా ధ్వంసం అయినటువంటి పరిస్థితి. పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థ కావచ్చు, అంతేకాకుండా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఆ వైమానిక రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా భారత్ డెస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి. సో దీంతో పాటు కూడా ఉన్నటువంటి మొత్తం అంటే ఆయుధ సంపత్తి అంతా కూడా రోజు రోజుకి నిల్వలు తగ్గిపోతూ ఉండడంతో ఏం చేయాలో తెలియనటువంటి ఒక ఆందోళన కూడా వచ్చి ఉండవచ్చు. అంతేకాకుండా స్వదేశంలో కూడా వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో పాకిస్తాన్ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. నేను ఒక ఎంపీ కూడా అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూసాం. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని అలాగే ఆర్మీ చీఫ్ అయినటువంటి అసీం మునీర్ని ఇద్దరిని కూడా పిరికి పందలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా గతంలో పాకిస్తాన్ ప్రధానులుగా చేసినటువంటి కొంతమంది నవాజ్ షరీఫ్ కావచ్చు, సో కొంతమంది వాళ్ళ పేరు నాకు ఐడియా లేదు, సో వాళ్ళకి గుర్తు రావట్లేదు. సో వాళ్ళు ఏదైతే దాడులు ఇలా భారత్ తోటి ఇప్పుడు కూడా ఇలాంటి దాడులకి దుందుడుగా ప్రవర్తించవచ్చు అని చెప్పేసి చెప్పడం. దీంతో పాటు పీటీఐకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడం. సో దీంతో పాటు సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి చెప్పడం. సో వీటన్నిటి కూడా ఇందులో ప్రధానమైనటువంటి కారణాలు అయ్యి ఉండవచ్చు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఈ అన్ని కారణాలతోటి పాకిస్తాన్ ఈరోజు కొట్టుమిట్టాడుతుంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద వ్యాలిడ్ పాయింట్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. రైట్, ఇక మనం డిబేట్లోకి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు, రైట్, ఓవరాల్గా చూసుకుంటే డిబేట్లోకి వెళ్లే ముందు ఇప్పుడు చెప్పిన కారణాలన్నీ అష్టదిగ్బంధనం చేయడం, ఎల్ఓసి దగ్గర సరిహద్దు ప్రాంతాల్లో కూడా కాల్పులకి సంబంధించి కూడా అటు పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాక్ ఆర్మీ బేస్లను కూడా భారత ఆర్మీ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ అసలు ఊహించి ఉండదు ఈ లెవెల్లో జరుగుతుంది నష్టం అనేది. అలాంటిది మనం కరాచీ పోర్టు విషయంలో కావచ్చు, ఇతరితర ఇస్లామాబాద్లో కావచ్చు, ఓన్లీ భారత్ ఏదైతే చెప్పిందో ప్రతి ప్లేస్లోకి వచ్చి మేము మీకు నష్టం చేకూరుస్తామని చేసింది, ఏదైతే చెప్పిందో అదే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల్ని టార్గెట్ చేసింది తప్ప పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి నష్టం కూడా భారత్ చేయలేదు. కానీ దానికి వ్యతిరేకంగా కూడా పాకిస్తాన్ అటు సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అంటే పౌరులని టార్గెట్ చేస్తూ వాళ్ళు కాల్పులు జరిపి అమాయకమైన ప్రజల్ని టార్గెట్ చేసింది. ముందు నుంచి కూడా ఇదే చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో పాకిస్తాన్ దోషిగా తేలింది. ఏదైతే రాజుగారు చెప్పారో ఆ కారణాలన్నిటితో పాటు కూడా అటు భారత ఆర్మీ కూడా ఇందాక కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ కూడా పాకిస్తాన్లో ఎలాంటి ప్రార్థన స్థలాల్ని కూడా మేము ధ్వంసం చేయలేదని మాట్లాడారు. కేవలం వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్నే మేము పాడు చేసామంటూ కూడా మాట్లాడారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ అయితే పడింది. మరి దీనికి సంబంధించి మే 12న చర్చలు మళ్ళీ జరగబోతున్నాయి. ఏం మాట్లాడతారు ఏంటనేది మనకు అప్పుడు తెలుస్తుంది. ఇక ఇప్పటికైతే పాపం సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలైతే కాస్త ఊపిరి పీల్చుకున్నట్టే.